పనోడని చేశాడు ఎలీషా మీద, దుప్పటేశాడు. ఎలీషా అంటాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను అన్నాడు. నిర్బంధం ఏమి లేదు నా నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు 21వ వచనంలోకి రండి. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. సరే, నిర్బంధం ఏమి లేదు నాన్న అన్నాడు ఏలియా. ఇప్పుడు ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతానని చెప్పొచ్చాడా? ఏం చేశాడు? అతడు వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశాడు. దుప్పటి మీద పడింది. నేను చేసే పని నువ్వు చేయటానికి పాత్రుడువు, ఆ సామర్థ్యం నీకుంది అని ఒక అభిషేకపు దుప్పటి ఎలీషా మీద పడింది. అతడి ఇల్లు ఏం చేశాడో తెలుసునా? వినండి ఈ మాట, ఇక ముందు దేవుడు ఒక పని చెప్తున్నాడు. ముందు ఒక భవిష్యత్తు ఉంది, దేవుడు ఒక పని చెప్తున్నాడు. ఇతడు వెళ్ళి ఏం చేశాడు? గతానికి సంబంధించిన వాటన్నిటినీ వధించి వధించేసి ఆ ఎడ్లను వధించి గుర్తినోగల చేత వాటిని వంట చేసి జనులకు భోజనం పెట్టేసి ఇతడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏలియా దగ్గరికి వెళ్ళిపోయి ఏలియాకు ఉపచారం చేశాడు. ఇప్పుడు నేను అంటాను, ఈ 12 వచనానికి ఒక మంచి పేరు పెడతాను. గతాన్ని వదిలివేశాడు, భవిష్యత్తులోనికి ముందుకు సాగిపోయాడు. మరలా చెప్తున్నా, ఎలీషా ఎప్పుడైతే దేవుడు ఒక భవిష్యత్తును చూపించాడో గతాన్ని వదిలేశాడు. ఇప్పుడు దేవుడు చూయించిన భవిష్యత్తులోనికి ముందుకెళ్ళిపోయాడు. మరొక మాట చెప్తాను, అప్పటి వరకు ఎలీషాకు ఒక జీవితం ఉంది లేదా? చెప్పండి. ఎలీషాకు అప్పటి వరకు ఒక జీవితం ఉందా లేదా చెప్పండి. అతనికి ఎన్ని అరకల భూమి ఉంది? 12 అరకల భూమి ఉంది. 12 అరకల భూమిని తున్నగలిగిన ఎడ్లు ఉన్నాయి. సామంతుడు, భూస్వామి, ఒక రైతు, తనకు ఒక మంచి జీవిత విధానం ఉంది. ఎప్పుడైతే దేవుడు మరొక భవిష్యత్తును చూయించాడో తనకున్న జీవితాన్ని వదిలేశాడు, దేవునిచ్చే ఇవ్వబడుతున్న దానిలోనికి వెళ్ళిపోయాడు. ఆమెనే చెప్పండి. తనకున్న జీవితాన్ని వదిలేశాడు. ఏంటి? 12 అరకల భూమి, 12 అరకల దున్నగలిగిన ఎడ్లు, వాటిని వధించేశాడు. ఆ నాగళ్లతోనే వంట చేసి ప్రజలకు భోజనం పెట్టేసి ఏలియా వెంబడి వెళ్ళిపోయాడు.
మరలా ఎలీషాకి ఎప్పుడైనా మనసు ప్రేరేపించినప్పుడు, మనసు సికాకు పడినప్పుడు వెనక తిరిగి రావటానికి ఏమైనా ఉందంటారా? లేదు. గతాన్ని వదిలేశాడు, భవిష్యత్తులోనికి సాగిపోయాడు. తనకున్న జీవితాన్ని వదిలేశాడు, దేవుడు ఇవ్వబోతున్న దానిలోనికి దృష్టి పెట్టాడు. నేను చెబుతున్న మాటలు మీకు అర్థం అవ్వాలి. తనకున్న దాన్ని వదిలేశాడు, తనకున్న జీవితము వదిలేశాడు. దేవుడు ఇవ్వబోతున్న దాని కొరకు, దేవుడు ఇవ్వబోతున్న దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళిపోయాడు. మరలా తనకెప్పుడైనా ఆ పనిని, దేవుడు ఇవ్వబోతున్న దాన్ని వదిలేసి వెనక్క తిరిగి రావటానికి ఛాన్స్ లేకుండా తనకు కలిగిన గతాన్నంతటిని ఉదించవతల పడేశాడు. ఈ 50 దినాల కోడికలో ప్రభు ఒక మాట చెప్పమన్నాడు. ఈ 50 దినముల కోడికలలో దేవుడు దేవునిచే ఇవ్వబడబోతున్న మంచి భవిష్యత్తును దేవుడు మీకు చూపించబోతున్నాడు. దిస్ ఇస్ ప్రాపర్సీ. దేవునిచే మీరు ఒక మంచి భవిష్యత్తు పొందుకోబోతున్నారు. దేవునిచే మీరు ఒక మంచి భవిష్యత్ మీరు మీ పిల్లలు పొందుకోబోతున్నారు. దేవునిచే ఒక మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్ మీరు మీ పిల్లలు పొందుకోబోతున్నారు. దేవుడు ఈ 50 దినాలలో దాన్ని దిశా నిర్దేశం చేయబోతున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? గతాన్ని విడిచిపెట్టాయి. గతపు దాఖలాలు నీ జీవితంలో ఏముండకూడదు. గతంలో నుండి ఇతను నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి, గతంలో అండి నా మాట ఈ బిడ్డ అంటే ఈ వ్యక్తి నా హృదయంలో ఉందండి, గతంలో అండి ఈ వ్యక్తికి స్థానం ఇచ్చానండి, గతంలో అండి ఈ వ్యక్తి మాట జవదాటేవాడిని కాదండి, గతంలో అండి ఇదండి, గతంలో అండి ఇదండి, గతంలో అండి ఇది వరకు అండి ఈ వ్యక్తి మించి నాకు జీవితంలో ఇంకెవరు లేరండి. ఈ రోజు వరకు నీ గతమేంటో క్లోజ్ చేయి. అది నేను చెప్తున్నా. గతం వదిలే. అది ఎంత విలువ గలదైనా సరే, 250 ఎకరాల ఆసామైనా సరే. ఎలీషాకు ఇంచుమించు 250 ఎకరాల భూమి ఉందట. గతం వదిలేశాడు. ఈనాటి సేవకులు వదిలేది ఏముంది? వదిలేది కాదు, ఏమిస్తారో వస్తున్నారు అంతే. ఏంటి ఏమి పొందుదామా అని వస్తున్నారు. నో, వదిలే. గతం దాఖలాలు ఏముందో వదిలే. ఒకవేళ నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుంచుకో. గతాన్ని నీ హృదయంలో ఉంచుకున్నంత వరకు, నాతోనే స్వయంగా నా ప్రార్థన గదిలో దేవుడు చెప్పాడు, సల్మాన్, గొప్ప భవిష్యత్ నేను ఇవ్వబోతున్నది ఇదిగో నీ ముందుంది. నేను ఇవ్వబోతున్న భవిష్యత్ మీ ముందుంది. నేను ఇవ్వబోతున్న భవిష్యత్ మీ పిల్లలకు నేను ఇవ్వబోతున్న భవిష్యత్తు మీ ముందుంది. పరిచర్య విషయంలో నేను ఇవ్వబోతున్నది ముందుంది. నీ విషయంలో నేనేం చేయబోతున్నానో అది ముందుంది. ఆ దుప్పటి నేను మీ మీద వేస్తున్నాను. నేను ఇవ్వబోతున్న ఆ భవిష్యత్తులోనికి మీరు వెళ్ళాలనుకుంటే గతం అంతటిని ఈ రోజుతో వదిలే. గతంలో ఎవరి మీద నీకు ద్వేషం ఉంది? గతంలో
ఎవరి మీద నీకు పగ ఉంది? గతంలో ఎవరంటే నీకు అసూయ? గతంలో ఎవరి మీద ప్రేమానురాగాలు పంచుకున్నావు? ఏ వ్యక్తిని దేవుని స్థానంలో ఉంచావు? ఏ వ్యక్తిని హృదయంలో చేర్చుకున్నావు? ఫినిష్డ్, క్లోజ్ చేయి. 250 ఎకరాలు వదిలే. గుర్తిన ఒకళ్ళ చేత ఆ గతాన్ని మర్చిపో. ఆ గతాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడే దేవుని చేత ఇవ్వబోతున్న మంచి భవిష్యత్ నీకుందని ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. దేవుడే దేన్నో ఇవ్వబోతున్నాడు. ఎందుకు గాయపరచబడతావు? ఆ మాటలతో, అవమానాలతో గాయపరచబడాలా? ఆ గతంలో నీ యజమాని మాటలతో ఎన్నోసార్లు నిన్ను తృణీకరించాడు, అవమానపరిచాడు, హేళన చేశాడు, 10 మందిలో దుఃఖపరిచాడు. ఆ గతం నీకు అవసరమా? వదిలాయి. దేవుడు నీ మీద వేరొక దుప్పటి కప్పబోతున్నాడు. ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏలియా కన్నా ఉత్తమమైన భవిష్యత్ అది. అవసరమా గతం? అవమానాలతో కూడిన గతం అవసరమా? నీ మాట అర్థం చేసుకోలేని ఆ గతం అవసరమా? నువ్వు హృదయంలో చేర్చుకున్నావు, ప్రేమించావు, హక్కును చేర్చుకున్నావు, అన్నీ పంచావు, ప్రేమానురాగాలు పంచావు, తండ్రి అయ్యావు, అన్నవయ్యావు, తమ్ముడు అయ్యావు, స్నేహితుడు అయ్యావు, అన్నీ నీవయ్యావు. నేను అర్థం చేసుకున్నావు ఏదా గతంలో? మరి ఆ గతం నీకెందుకట? నీ దుఃఖానికి కారణమైన గతం ఎందుకట? నిన్ను అర్థం చేసుకోలేనా గతం ఎందుకట? నీ ప్రేమకు విలువ చూపలేనా గతం ఎందుకట? ఆ గతాన్ని నువ్వు వదించగలిగితే, ఏదో గతం ఉంది నీ జీవితంలో, దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసిన ఒక గతం ఉంది నీ జీవితంలో. దేవుని విషయంలో దేవుని కన్నా ప్రథమ స్థానాన్ని ఇవ్వగలిగిన గతం ఏదో నీ జీవితంలో ఉంది. గతం. దైవజనుడా, నీ గుండెల నిండా గతాన్ని పెట్టుకుంటే దేవుడు ఇవ్వబోతున్న భవిష్యత్తులోకి ఒక్క అడుగు కూడా ఇలేవని చెప్తున్నా. నీ చేతుల నిండా గతాన్ని పట్టుకుంటే దేవుడు ఇవ్వబోతున్న భవిష్యత్తుని పొందుకోలేవు అని ప్రకటన చేస్తున్నా. నా మాటలు అర్థమైతే కోట్ల రూపాయల కంటే విలువైనవి అవి. గతం నీ చేతులతో పట్టేసుకున్నావు, నీ చేతులు ఖాళీగా లేవు, గతంతో నిండిపోయినాయి. దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు, కానీ నీ చేతులు ఖాళీ లేవు. బాయ్ ఫ్రెండ్తో నిండిపోయింది, గర్ల్ ఫ్రెండ్తో నిండిపోయింది, దుష్ట స్నేహితులతో నిండిపోయింది. ఇక గతంతో నిండిపోయింది నీ చేతులు. మరి దేవుడు ఇవ్వబోతున్నది నీకెట్టందుద్ది? ఇంకా దేవుడేమో ఏదో మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ నీ చేతులు గతంతో నిండిపోయినాయి, ఖాళీగా లేవు. కనుక దేవుడు ఇవ్వబోతున్నది అన్ను పొందుకోలేవు. నీ హృదయం గతంతో నిండిపోయింది. అమ్మో, కూర్చున్నా లేచిన మెలకు వస్తే గుర్తొచ్చేది ఆ గతమే. నిజంగా చెప్పండి, మీకు మెలకు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరురా? రాజవర్ధను. అబద్ధం ఆడకాకు. మీ అమ్మ, మీ డాడ, సెల్ఫోనా? ఏం చెప్పేవరా? థ్యాంక్స్ రా. మెలుగు వచ్చినా గుర్తొచ్చే మొట్టమొదటిది అదేనంట, గతం. మనకేం గుర్తొస్తుందో, ఒకవేళ తెల్లారగానే నిద్ర లేవగానే ఎవరు గుర్తొస్తున్నారంటారు? గతం ఏంటి? పినిచ్చేయండి రాత్రి. సోదరుడా, నీ మీద ఈ రాత్రి దుప్పటి పడుతున్న రాత్రి. మంచి భవిష్యత్తుతో నియమించబడిన దుప్పటి దేవుడు నీకు సిద్ధపరిచిన రాత్రి. మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతున్నది. దేవుడే ఇవ్వబోతున్న ఒక భవిష్యత్
నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆ దుప్పటి ఈ రాత్రి నీ మీద పడింది. ఆ భవిష్యత్తును పొందుకోవాలనుకుంటే గతాన్ని వదించు. ఆమేన్.